చాలామంది టెట్‌కి అప్లై చేసే ఉంటారు. అయితే మాక్ టెస్ట్ ఆన్‌లైన్ కాబట్టి ఎవరైతే ఆల్రెడీ అప్లికేషన్స్ చేసుకున్నారో మనకి ఫైనల్‌గా ఎగ్జామినేషన్ కూడా ఆన్‌లైన్‌లోనే ఉండబోతుంది. యాక్చువల్‌గానైతే ఎవ్రీ ఇయర్ ఇది ఆఫ్‌లైన్‌లో ఉంటుంది. కానీ ఈసారి ఆన్‌లైన్‌లో అయితే కండక్ట్ చేస్తున్నారు. మరి ఆన్‌లైన్‌లో ప్రాక్టీస్ చేయడం ఎలా అందుకోసం అనేసి వెబ్‌సైట్‌లో ఈ విధంగా అయితే లింక్ ఇచ్చారనమాట. ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఏం చేయాల్సింది లేదు. లింక్ ఆల్రెడీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు సైన్ ఇన్ అనే దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇట్లా నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ అనేది నేను డెస్క్టాప్ మోడ్ ఎనేబుల్ చేశాను. మీకు ఒకవేళ డెస్క్టాప్ మోడ్ వద్దు అనుకుంటే ఇక్కడ ఉన్న 3 డాట్స్ పైన క్లిక్ చేసి డెస్క్టాప్ మోడ్ తీసేసేయండి. సో అప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇట్లా స్క్రోల్ చేసిన కొద్దీ మనకి ఒక దగ్గర ఒక చెక్ బాక్స్ వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ అనే దానిపైన ఆ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఐ హ్యావ్ రెడ్ ద ఇన్స్ట్రక్షన్స్ అనే చెక్ బాక్స్ ఉంటుంది కదా, ఆ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి ఐ యామ్ రెడీ టు బిగిన్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఒకదాని తర్వాత ఒకటి మీరు క్లిక్ చేసినట్లయితే మీకు క్వశ్చన్స్ తెలుస్తూ ఉంటాయి. ఎంత టైం ఉంది, టైం డ్యూరేషన్ ఏంటి, ఒకవేళ మీరు ఏదైనా రెస్పాన్స్ని క్లియర్ చేయాలంటే, మార్క్ ఫర్ రివ్యూ చేయాలి అనుకుంటే, ఇట్లా ఏదైనా కూడా సేవ్ అండ్ నెక్స్ట్, ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఈ విధంగా అయితే మీరు క్లిక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే సరిపోతుంది. లాస్ట్కి సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయొచ్చు. సో ఇదన్నమాట మనం రాసేది ఆన్లైన్ టెస్ట్ కాబట్టి విత్ ఇన్ ద టైం లిమిట్ వరకు మనం కంపల్సరీ ఎగ్జామినేషన్ రాయాలి. సో అదనమాట. అయితే నాకు వచ్చిన ఇక్కడ సందేహం ఏంటంటే మనము పేపర్ 1 పేపర్ 2 ఉంటుంది. బట్ ఇక్కడ పేపర్ 1 పేపర్ 2 అనేది ఏం లేదు. అందరికీ ప్రాక్టీసే కాబట్టి ఒకటే పేపర్ అయితే పెట్టడం జరిగింది. ఇది జస్ట్ కేవలం అవగాహన కోసం మాత్రం. సో ఇది అన్నమాట. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి.